నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. కాక్రోచ్ జనతా పార్టీ ఢిల్లీ వేదికగా అక్కడ జంతర్ మంతర్ మరియు పార్లమెంట్ దగ్గర చలో సంసద్ మార్చ్ తోటి వాళ్ళు చేస్తున్నటువంటి ర్యాలీ తర్వాత అక్కడ జరిగినటువంటి దాడి చూసుకుంటే చాలా అవమానకరంగా అనిపిస్తూ ఉంది. విద్యార్థులపైన దాడి చేయడం, విద్యార్థులను కొట్టడం, ఇష్టానుసారంగా అక్కడ వారిని ఇబ్బంది పెట్టడం చాలా అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి దేశంలో ఉన్నటువంటి యువత అందరూ కూడా బాధపడుతూ ఉన్నారు. అక్కడ కాక్రోచ్ జనతా పార్టీ కార్యకర్తలు కావచ్చు, మిగతా వారి సానుభూతి పరులు కావచ్చు, ఎవరైతే వచ్చి ఆ మార్చిలో పాల్గొంటా ఉన్నారో వాళ్ళందరినీ ఇబ్బంది పెడతా ఉన్నారు. అక్కడ చాలా పరిస్థితులన్నీ కూడా దారుణంగా ఉన్నాయి. మాట్లాడదాం ఇదే విషయంపై. మనతో పాటు ఓయూ విద్యార్థి అయినటువంటి కౌశిక్ గారు ఉన్నారు. మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, ఎట్లా చూస్తారు అంటే ప్రజాస్వామ్యంలో ధర్నా దీక్ష చేస్తున్నటువంటి వాళ్ళను ఇంత విరోచితంగా కొట్టడాన్ని ఎట్లా చూస్తారు? నేను ఏమంటున్నాంటన్నా, ఇప్పుడు ఏదైతే సీజీపీ ప్రకటించిన నీటుకు సంబంధించిన అంశం ఉందో దాని మీద పోరాటం చేయడం తప్పన్నాను. ఎందుకంటే ఒక దేశానికి సంబంధించిన అంశం, విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన అంశం. కానీ దాంట్లో రాజకీయ అంశాలు ప్రేరేపించబడ్డప్పుడు, రాజకీయ ఎజెండాలే ప్రధానమైనప్పుడు, దేశ విచ్ఛిన్నానికి ఏదైతే ప్రతీకగా నడిచినప్పుడు దాని మీద ఇట్లాంటి చర్యలు జరిగితే దాన్ని నేను సమర్థించాల్సి వచ్చింది. ఎందుకని అంటున్నానంటే, నీట్ పేపర్ జరిగింది, పోయి అందులో ఒక ఆమె లేచి ఏమంటుంది, భారత మాత తల్లి అయితే తండ్రి ఎవరని అడుగుతుంది. లీక్ అయింది నీట్ పేపరా? భారత మాతకి ఏం సంబంధం ఉంది అక్కడ? లేదు కదా. హిందూయిజానికి సంబంధం లేదుగా, అక్కడ యాంటీ హిందూయిజం స్లోగన్స్ సంబంధం లేదుగా. తర్వాత వచ్చేసి ఆర్టికల్ 370కి అక్కడ సంబంధం ఉందా? లేదు కదా. ఆర్టికల్ 370ని రద్దు చేశారు కదా, దేశానికి విచ్ఛిన్నం జరిగే పరిస్థితి అని కదా. మీరు వాటిని అన్నింటినీ ఎందుకు వెనకేసుకొచ్చారు? నీట్ పేపర్ లీకు సంబంధించిన అంశం మీద ప్రధాన ఎజెండా అక్కడ జరిగింది. ఆయన నిరాహార దీక్ష చేసింది కూడా దాని గురించి మాట్లాడాలి కదా, దాని గురించి జరగాలి కదా. ప్రధాన ఎజెండా విద్యార్థుల భవిష్యత్తు నాశనం అవుతుంది, విద్యార్థుల జీవితాలు నాశనం అవుతున్నాయి, ఆ అంశాల ప్రాతిపదికన కదా చర్చలు జరగాల్సింది. సరే, మీరు అలా అంటున్నారు కదా. సో అక్కడ జరిగినటువంటి సిచ్యువేషన్లో అక్కడ పోరాడుతున్నటువంటి వ్యక్తులను వాళ్ళను పాకిస్తానీలుగా, ఉగ్రవాదులుగా, ఈ ఏదైతే కాక్రోచ్ జనతా పార్టీ ఇన్స్టాగ్రామ్ ఉందో దానికి సంబంధించినటువంటి ఫాలోవర్స్ అందరూ కూడా పాకిస్తాన్ నుంచి ఉన్నారు. వీళ్ళంతా కూడా వేరే ప్రేరేపిస్తూ ఉన్నారు దేశాన్ని. వీళ్ళంతా హిందువులు కాదు, ఆ వ్యతిరేక హిందువులు అంటూ కూడా అక్కడ బీజేపీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా కావచ్చు, బీజేపీ నాయకులు అన్నప్పుడు దానికి ఏం సమాధానం చెప్తాను? నేను ఏమంటున్నానంటే, బీజేపీ అన్నవాళ్ళ దాని గురించి పక్కన పెడితే నేను వ్యక్తిగతంగా అభిప్రాయం చెప్తున్నా. బీజేపీ పార్టీ స్టాండ్ ఏదైనా ఉండొచ్చు. నేను జనసేన పార్టీకి సంబంధించిన వ్యక్తిగా ఉన్నా, నేను జనసేన వ్యక్తిగా స్పందించట్లేదు దీని మీద. ఒక న్యూట్రల్ వ్యక్తిగా నేను చెప్తున్నా ఏంటంటే, నీకు ధర్నా జరిగింది, ధర్నాకి అంశం నేను తీసుకున్నావు, నీట్ పేపర్ తీసుకున్నావు, దాని ఎజెండా కాకుండా మిగిలిన ఎజెండాలు వచ్చినాయిగా. దాని అధ్యక్షుడు సంబంధించినోడు వేరే దేశం పాకిస్తాన్ నుండి ఎవడో ప్రేమిస్తే వాడు నాకు గురువు అని చెప్తుడు. మరి దాన్ని ఏమంటారు? దేశ విద్రోహ శక్తులతో మీకు ఎందుకు అంటున్నా నేను. ఈ వాంగ్చుక్ని మీద కాంగ్రెస్ పార్టీ ఏమిచ్చింది, షోకాజ్ నోటీస్ ఏమిచ్చింది? దేశ విద్రోహానికి సంబంధించిన స్టేట్మెంట్లు ఇస్తుండో దీని మీద షోకాజ్ నోటీస్ ఇస్తున్నాం అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చెప్పింది. నేను అడుగుతున్నా, ఇదే కర్ణాటకలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, వాళ్ళు పోయి ఉద్యోగ అవకాశాల కోసం పోతే ఎంత దారుణం కొట్టింది, దాన్ని ఎందుకు చూపించట్లా దేశం? ఇదే పంజాబ్లో ఆమ్ ఆద్మీ ఉంది, ఫీజు రియంబర్స్మెంట్ పెట్టి ఉద్యోగాల అవకాశాల కోసం కొడితే ఒక్కొక్కటి కాళ్ళు చేతులు ఇరిగిపోయినప్పుడు ఎందుకు చూపించలేదు? ఇది మాత్రమే ఎందుకు చూపిస్తుంది? అక్కడ పోలీసుల మీద దాడులు చేశారు. నేను ఏమంటున్నా అంటే, జంతర్ మంతర్లో ఒక టైం ఉంటుందన్న, జంతర్ మంతర్లో నేను కూడా పోయి ధర్నా చేసిన, బీసీ హక్కుల అంశాల కోసం నేను కూడా పోయి ధర్నా చేసిన. మన ఇందిరా పార్క్ లెక్క ఉంటుంది. అంటే అది దేశానికి సంబంధించింది. దానికి ఎట్లా అంటే, ఒక ధర్నా చేస్తే ఒక సమయం ఇస్తారు, అంటే 2 గంటలు 3 గంటలు మనం అప్లై చేసిన పర్మిషన్ గురించి. ఆ పర్మిషన్ దాటిపోయాక కూడా నేను ధర్నా చేస్తా, దాడి చేస్తా అంటే మరి అది సమంజసం కాదు. నేను ఏమంటున్నా అంటే, విద్యార్థుల మీద దాడి జరగటాన్ని నేను ఖండిస్తున్నా, కానీ విద్యార్థులు ప్రవర్తించిన తీరుకు నేను మద్దతు ఇవ్వట్లా. ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే, ఇప్పుడు మీరు ఒక మీడియా అన్న, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, మీకు కొన్ని ఎజెండాలు, కొన్ని పాలసీల పరంగా మీరు పనిచేస్తారు. ఇప్పుడు కొన్ని నేషనల్ మీడియాలు వచ్చినాయి, సరే ఫర్ ఎగ్జాంపుల్ మోడీకి సంబంధించిన వ్యక్తులు మీడియానే దాన్ని నేను కాదనట్లా అవును అనుకోవచ్చు. అనుకున్నప్పుడు ఆడపిల్లల మీద కూడా దాడులు చేస్తారా? అది సమర్థిస్తారా మీరు? ఇప్పుడు ఉద్యమకారులు ఉన్నారు, మీరు బయటనో మీరు వెళ్ళిపోండి, మీరు ఇక్కడ మీ సమస్య కాదంటే చెప్పడం పద్ధత. ఆడపిల్లలను లాగటాలు, వాళ్ళ మీద వాటర్ బయటాలు, అవి సమంజసమైన కరెక్ట్ అయిన పద్ధతులా? కాదు కదా. సో అక్కడ జరుగుతుంది ఒకటి, వాళ్ళు చెప్పేది ఒకటి కదా. అక్కడ జరుగుతున్నటువంటి నీట్ ఫుల్ ఫామ్ ఏంటి, నీట్ ఎగ్జామ్ ఎన్నిసార్లు పాస్ అయినావు, అసలు ఎప్పుడైనా రాసినవా, ఇవన్నీ క్వశ్చన్లు అడుగుతా ఉన్నా. నేనేమంటున్నా అంటన్నా, ఆమె అడిగింది, ఆమె అడిగిన విధానంలో నువ్వు కూడా సర్కాస్టిక్గా చెప్పడం పద్ధతి. ఇప్పుడు ఇప్పుడు మా విద్యార్థులు ధర్నా చేస్తే దాడి చేయడం తప్పన్నప్పుడు, ఆమె అడిగినప్పుడు కూడా ఆమె మీద దాడి చేయడం కూడా తప్పే కదా నేను అనేది. ఇప్పుడు నేను ఏమంటున్నంటే, విద్యార్థులు నీట్ ఎగ్జామ్ కోసం పోరాటం చేయటాన్ని నేను తప్పుపడట్లా. ధర్మేంద్ర ప్రధాని రాజీనామా చేయమంటారా, మోదీని రాజీనామా చేయమంటారా, అది విద్యార్థులకు సంబంధించిన అంశాలు, విద్యార్థుల జీవితం కాబట్టి దాని ప్రధాన ఎజెండాగా పోతే, పాలసీ పరంగా పోతే నేను తప్పు కాదనట్లా.
ఏదైతే దానికి సంబంధించిన అంశాలు లేకుండా మిగిలిన అంశాలు ఎందుకు వచ్చినాయి అంటున్నాను నేను. నా ప్రధాన ఎజెండా అది. మొత్తానికి మీరు మాట్లాడడం చూస్తే మీరు కాక్రోచ్ జనతా పార్టీని పూర్తిగా అపోజ్ చేసినట్టు కనిపిస్తుంది. ఖచ్చితంగా వ్యతిరేకిస్తా. అట్లాంటి పార్టీలు నేను ఖచ్చితంగా 100% వ్యతిరేకిస్తాను. ఎందుకంటున్నంటే కాక్రోచ్ జనతా పార్టీకి మొత్తం వ్యతిరేకి అంటారు. 100% వ్యతిరేకిని. ఎందుకు వ్యతిరేకం అని చెప్పాల్సి వస్తుందంటే అన్న, ఈ దేశంలో పుట్టి ఈ దేశానికి సంబంధించి నువ్వు మోదీని వ్యతిరేకిస్తావా, రాహుల్ గాంధీని వ్యతిరేకిస్తావా, ఇప్పుడు నాకు కొన్ని పాలసీలు ఉంటాయి, కొంత ఐడియాలజీ ఉంటాయి. దాని పరంగా నేను ఒక వ్యక్తిని విమర్శిస్తా చేస్తా. అంతేగాని దేశాన్ని ఏదైతే శాంతి భద్రత ఉందో, దేశం ఏదైతే కలిసి ఉండే విధానం ఉందో, యూనియన్ ఆఫ్ స్టేట్స్, దానికి వ్యతిరేకంగా దాని భద్రతకు ముప్పు వచ్చే విధంగా మాత్రం నేను తయారవను. ఇప్పుడు వీళ్ళంతా దేశ భద్రతకి వ్యతిరేకంగా తయారు చేస్తున్నారు, దేశ ముప్పుకి వ్యతిరేకంగా తయారవుతున్నారు, ఒక కోటరీని తయారు చేస్తున్నారు. వీళ్ళు ఏమంటున్నారంటే విద్యార్థుల్ని రెచ్చగొట్టి దేశాన్ని తిట్టిస్తున్నారు. ఇప్పుడు నేను ఏమంటున్నా, హిందూ ఐడియాలజీ మీకు నచ్చదు, హిందూ మతం మీకు నచ్చదు. ఈ దేశం అవునన్నా కాదన్నా మైథాలజీ దేశం, అవునా కాదా? ఎక్కువ మంది హిందువులు నివసిస్తున్నారు. వాళ్ళ భావజాల మీద ఎందుకు దాడి చేయాలంటున్నా నేను. ఇప్పుడు నిరసన చేస్తున్నటువంటి వ్యక్తులు హిందువులు లేరా, హిందూ విద్యార్థులు లేరా? చాలా మంది ఉన్నారు కదా హిందూ విద్యార్థులు కూడా. నేనేమంటున్నా అంటే హిందూ విద్యార్థులు ఉన్నారు. ఇప్పుడు నేనేమంటున్నా, నీట్ పేపర్ ఫీల్ అయిన దాంట్లో కూడా హిందూ విద్యార్థులు ఉన్నారా లేదా? ఉన్నారు. కానీ అంత మాత్రాన హిందూ మతాన్ని ఎందుకు అవమానిస్తున్నారు అంటున్నా. ఇప్పుడు నీ జరిగింది కదా, యాంటీ హిందూ అని పోస్టర్లు ఎందుకు తీసుకొస్తున్నారు? భారత మాత తల్లి అయితే తండ్రి ఎవరని అడుగుతున్నారు. ఇవి తప్పు కదా? ఇవి ప్రశ్నించాల్సిన బాధ్యత నీ మీద లేదా? నువ్వు ఒక విషయాన్ని తప్పు అని చూపిస్తున్నప్పుడు ఇంకొక వ్యక్తి కూడా తప్పు చేస్తున్నప్పుడు తప్పు అని ఎందుకు ప్రశ్నించరా? ఇప్పుడు నేను ఏమన్నా నీట్ పేపర్ లీక్ అవటాన్ని సమర్థిస్తున్నా? 21 మంది విద్యార్థుల జీవితాలు నాశనం చేసుకున్నారు మా బడుగు బలహీన వర్గాలు. నేను దానికి ఖచ్చితంగా మోదీ గారిని ప్రశ్నిస్తున్నా. అట్లాంటి అంశాలు జరగకూడదు మన ప్రభుత్వంలో. మీరు విశ్వగురువుగా చెప్తున్నారు, దానికి సంబంధించిన ప్రతి అంశాన్ని మీరు ఎంక్వైరీ చేయాలి, దాని మీద న్యాయం జరిగేలా పోరాటం చేయాలి. ఒక మంత్రిని రాజీనామా చేయడానికి ఎందుకు ఇంత బాధ, ఎందుకు ఇంత ఈగో? అంటే వాళ్ళు చెప్తే మేము చేయాలన్నా, కాక్రోచ్ జనతా పార్టీ వాళ్ళు జంతర్ మంతర్కి వచ్చి వాళ్ళు ధర్నాలు చేస్తే మేము రాజీనామా చేయాలన్నా, ఇంత ఈగో ఎందుకు? నేను అనేది ఏంటంటే అన్న, ఎవరు రాజీనామా చేయాలి, ఎవరు రాజీనామా చేయకూడదు అనే దాని మీద కొన్ని నిర్ణయాలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, తెలంగాణలో పేపర్ లీక్ అయితే విద్యాశాఖ మంత్రి రాజీనామా చేసిందా? చేయలేదు కదా. ఇప్పుడు ఇదే చెప్పుకుంటే మరి తెలంగాణలో ఏది మీరు అంతా చెప్తున్నారు, ఈ కాంగ్రెస్ పార్టీలు ఈ సోకాళ్ళు అంతా చెప్తున్నారు కదా, మరి నిరుద్యోగులను బహిరంగ సభలో ముఖ్యమంత్రి ఎంట్రీని దాయి చచ్చిపోమన్నా, మరి ముఖ్యమంత్రి రాజీనామా చేసిండా? ఇదే నిరుద్యోగుల కోసం వచ్చిన రాజీనామా చేసిండా అంటున్నా. ఇవి ఎట్లుంటాయంటే అన్న, పాలసీ పరంగా కొట్లాడాలి. ఇప్పుడు నేను కూడా చెప్తున్నా ఏంటంటే, ఒక వ్యవస్థలో తప్పు జరిగినప్పుడు ఆ వ్యవస్థని కరెక్ట్ చేయాలి. ఆ వ్యవస్థకు సంబంధించిన సిస్టాన్ని ఏదైతే ఫుల్ ప్లెజ్డ్గా ఉందో దాన్ని వైట్ పేపర్ అయ్యేటట్టు తయారు చేయాలి. సరే, ఆ విద్యార్థులు సరే వాళ్ళు చదువుకున్నటువంటి తరంలో వాళ్ళు చేసేటువంటి స్లోగన్స్ తరంలో కొన్ని సరే తప్పులు చేశారు అనుకుందాం. సో పోలీసులు అంత విరోచితంగా 16, 18, 20 సంవత్సరాల పిల్లల్ని అంత విరోచితంగా కొట్టడం, టియర్ గ్యాసులు వేయడం, ఆ ముఖం మీదనే వేలి మొత్తం ఏడు కాడికి ఇట్లా ఒళ్ళంతా కాలిపోయినటువంటి పరిస్థితులు, ఒళ్ళంతా దద్దులు వచ్చినటువంటి పరిస్థితులు, ఇంత దారుణమైనటువంటి సిచ్యువేషన్ విద్యార్థులు కొట్టాల్సిన అవసరం ఏమున్నది? అన్న నేనేం చెప్తున్నా అంటే, నిజమైన న్యూట్రల్ విద్యార్థులు రాజకీయ ట్రాప్లో పడ్డారు. కొంతమంది పోలీసుల మీద దాడి చేసింది వీళ్ళే, వీడియోలు వస్తున్నాయి. నేను చెప్పింది కాదు, వాళ్ళు సోషల్ మీడియాలో పెట్టింది. పోలీసుల మీద ఇంత బండరాలు ఇసిరేస్తున్నారు, పట్టుకొని కొట్టారు, గుద్దారు, కింద పడేశారు, పోలీసు వ్యాన్లు ఇట్లా తిప్పారు. ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం జరిగినప్పుడు నేను చెప్తాను కదా, నేను అసెంబ్లీ నిజాం కాలేజీలో చదువుకున్న MSc అప్పుడు 144 సెక్షన్ ఉండిద్ది అసెంబ్లీ జరిగేటప్పుడు. మమ్మల్ని ప్రివెంటివ్ అరెస్ట్లో ఉంచేవాళ్ళు, ముందే ఉంచారు. మేము ఒక చెప్పు పట్టుకొని పోతున్నా 20 మంది పోలీసులు వచ్చేట పట్టుకున్నట్లు లిఫ్ట్ చేసి పన్నుకోళ్ళు. నువ్వు అంత దాడి, ఇప్పుడు పోలీసులు దెబ్బలు జరగలేదా? ఎందుకు కొట్టారు, ఎందుకు దాడులు చేశారు? నేను ఏమంటున్నానంటే, ఏదైతే నీట్ పేపర్ మీద జరిగిన అంశాల మీద ఏదైతే వచ్చిందో, విద్యార్థులు ట్రాప్లో గురై వాళ్ళ మీద దాడి అయ్యేలాగా కొంతమంది అందులో ఉన్న శక్తులు తయారై వాళ్ళని దాడికి ప్రేరేపించేలా చేసి దాన్ని పోలీసుల మీద నెట్టేసరికి పోలీసులు ఆల్టర్నేటివ్ కౌంటర్ ఇచ్చారు అక్కడ. నేనేమంటున్నానంటే, పోలీసులు దాడి చేయడం తప్పే, విద్యార్థుల మీద విద్యార్థిని ఎవరిని కొట్టినా తప్పే, దాన్ని నేను సమర్థించట్లా. కానీ ఇటు నుంచి కూడా వచ్చింది అంటున్నా, కౌంటర్ వచ్చింది. ఇద్దరి మధ్య దాడి జరిగినాయి, ఇద్దరు మొహాలు పగిలిపోయినాయి, రక్తాలు వచ్చినాయి, దాడులు జరిగినాయి, దాన్ని నేను సమర్థించట్లా. అప్పుడు నేనేమంటున్నాంటే అన్న, అది వ్యవస్థ సిస్టమ్. నేనేమంటున్నా అంటే, వీళ్ళు ఒక వ్యక్తిని పోయి టచ్ చేస్తే వాళ్ళు 200 మందిని కొడుతున్నారు. ఇప్పుడు జరుగుతుంది ఏంటి, వాళ్ళు ఏం చెబుతున్నారు, సిస్టాన్ని టచ్ చేశారు, నా డ్రెస్లో ఉన్న డ్యూటీని టచ్ చేశారు అనే పేరుతో 200 మందిని 300 మంది టచ్ చేస్తున్నారు అంటున్నా నేను అనేది. శాంతియుతంగా ఇప్పుడు నేను ఏమంటున్నానంటే, వాంగ్చుక్ గారు 15 రోజులు 20 రోజులు నిరాహార దీక్ష చేశారు, ఇప్పటికీ కొనసాగిస్తూనే ఉన్నారు. ఈ 15 రోజుల కార్యక్రమాల్లో ఏమైనా జరిగిందా? ఎవరైనా పోయి ఆయన అరెస్ట్ చేశారా? పోని ప్రభుత్వానికి ఒకవేళ నిరసన తెలియజేయకూడదనే ఉద్దేశమే ఉంటే ఆయన అరెస్ట్ చేయటం ఎంతసేపు, లోపల పెట్టడం ఎంతసేపు? నేనేమంటున్నానంటే, రాజకీయ ఎజెండాలతో సాగనప్పుడు ఇదే దేశం మొత్తం కదిలిద్ది.
నేనేమంటున్నా, నేను కూటమికి సంబంధించిన వ్యక్తిని, రాజకీయ పార్టీలో ఉన్నా, అయినా కానీ నీట్ పేపర్ లీక్ అవటాన్ని నేను సమర్థించట్లేదు అంటున్నా కదా. 100% దాని మీద విచారణ జరపాలి. దాని బాధ్యతలైన ఒకవేళ ధర్మేంద్ర ప్రధానికి కూడా పాత్ర ఉందంటే ధర్మేంద్ర ప్రధాన్ కూడా వృద్ధి చేయండి. అసలు నైతిక బాధ్యత తీసుకుని ఆయనే రాజీనామా చేయాలి కదా. 21 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు కదా. ఆయన చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది కదా. ఆయన నైతిక బాధ్యత వహించాల్సిన అవసరం ఉంటుంది కదా. అన్న ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే తెలంగాణలో ఇంటర్ విద్యార్థులు పేపర్లు సరిగ్గా కరెక్షన్ జరగక 21 మంది విద్యార్థులు చచ్చిపోయారు. ఇదే నిరుద్యోగుల అంశాల మీద 25 మంది చచ్చిపోయారు. మరి తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రులు ఎందుకు రాజీనామాలు చేయాలి అప్పుడు? అంటే నేను ఏమంటున్నా అంటే రాజీనామా ప్రతిపాదన అంశం మనం పెట్టే అంశం మన దగ్గర ఉంటుంది. వాళ్ళు చేయాలా వద్దా అనేది వాళ్ళ ఇష్టం కదా. ఇప్పుడు అదే వ్యక్తి రేపు ప్రజల్లోకి రావాలి, గెలిపించాల్సింది ప్రజలే. మళ్ళీ మనం ఆ విధంగా పోరాటం చేయాలి. ఒకవేళ చేసే ఉద్దేశం ఉంటే అదే విధంగా చేయాలి. రాజీనామా చేయట్లేదు కానీ పోయి మేము దాడులు చేస్తాం, పార్లమెంట్లో జరుగుతుంటే బ్యార్లు గేట్లు దూసుకుపోయి పార్లమెంట్లో దూసుకుపోతాం అంటే చట్టాలు ఉంటాయి, కొంత ప్రొసీజర్ ఉంటుంది. ఇప్పుడు నువ్వు పార్లమెంటు జరగక ముందు ముట్టడి చేస్తే ఒకలాగా ఉంటుంది, జరుగుతున్నప్పుడు ముట్టడి చేస్తే ఒకలాగా ఉంటుంది కదా దాని చర్యలో. నేను నేను ఏమంటున్నానంటే జనతా పార్టీకి ఎక్కడ లేని మద్దతు వస్తూ ఉంది కదా. ఈరోజు ఇప్పటికిప్పుడు ప్రెస్ క్లబ్లో కూడా వేల మంది విద్యార్థులందరూ కూడా ఒకటే దగ్గర చేరారు కాక్రోచ్ జనతా పార్టీ కోసం. ఇంత పెద్ద ఎత్తున మద్దతు ఎందుకు వస్తుంది? ఒకవేళ ఒక పార్టీకి అంటగట్టుకుని ఉంటే, లేకపోతే ఒక వ్యవస్థకు అంటగట్టుకుని ఉంటే ఇంత పెద్ద ఎత్తున మద్దతు ఎందుకు వస్తుంది? నేను ఏమంటున్నానంటే ఎవరికి నచ్చిన ఐడియాలజీని వాళ్ళు చూజ్ చేసుకునే అవకాశం వాళ్ళకు ఉంది. నేను ఈ దేశంలో వాళ్ళ అభిప్రాయాన్ని నేను ఖండించను, విభేదించను. కానీ వాళ్ళు ఎలాంటి పాలసీలు తీసుకుంటున్నారనే అంశం మీద నేను వ్యతిరేకిస్తా. ఇప్పుడు దానికి అనుకూలం ఉన్న వాళ్ళు పోయిన వాళ్ళంతా మాట్లాడేది రైటా అంటే మరి రైట్ కాదు కదా. చాలా అంశాలు తప్పు ఉన్నాయి. మాట్లాడే విషయాలు దేశ భద్రతకి ముప్పు జరిగేటట్టు ఉంది. ఇదే దేశంలో ప్రజలు మీరు ఏం చెప్తున్నారో వాళ్ళంతా తరిమి కొట్టే రోజులు కూడా వస్తాయి. చూడండి, ఇప్పుడు వీళ్ళు ఏదైతే దాడులు చేశారో వీళ్ళ మీద కూడా దాడులు జరిగే రోజులు వస్తాయి ఖచ్చితంగా. కాక్రోచ్ జనతా పార్టీ సంబంధించినటువంటి నాయకులను తరిమి కొట్టే అవకాశం ఉందంటారు. దేశ భద్రతకి ఏదైతే వీళ్ళు విఘాతం కల్పించాలని చూస్తున్నారో ఆ సందర్భం వచ్చిన రోజు ఖచ్చితంగా అణచివేస్తాం. ఈ దేశానికి వ్యతిరేకంగా ఎవరు పనిచేసినా నేనేమంటున్నా అంటే నీకు దేశానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారా, దేశం కోసం పనిచేస్తున్నారా, దేశ భవిష్యత్తు కోసం పనిచేస్తున్నారా? దేశానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. నేను చెప్పలా, దాని ఫౌండరే చెప్పిండు. నాకు పాకిస్తాన్కు సంబంధించిన వ్యక్తి ఆదర్శం అని చెప్పిండు. పాకిస్తాన్కి సంబంధించిన ఏది టెర్రరిజాన్ని ప్రోత్సహించే వ్యక్తి నాకు ఆదర్శం అని చెప్పిండు. సో పాకిస్తాన్లో మంచోళ్ళు లేరంటారు. సరే, టెర్రరిజం ఉండొచ్చు, పాకిస్తాన్లో ఉన్న గొప్ప వ్యక్తిని ఆయన అభిమానించడంలో తప్పేముంది? గొప్ప వ్యక్తి కాదు ఆయన. ఆయన చెప్పిన పేరు టెర్రరిస్టు. ఒక టెర్రరిస్టు భారతదేశంలో ఆపరేషన్లు చేసి ఆ విషయాలు దాంట్లో పాత్ర ఉన్న వ్యక్తి, మంచి వ్యక్తిని. ఇప్పుడు పాకిస్తాన్లో అందరూ మంచి వ్యక్తిని అంటే ఇప్పుడు నేను ఇంకో విషయం చెప్తున్నా. ఇప్పుడు ఆపరేషన్ ఇది జరిగింది, సింధూర్ జరిగింది. వచ్చి మన దాంట్లో ఒక 3-4 టెర్రరిస్టులు వచ్చి కాల్చారు, చచ్చిపోయారు. 24 మంది 20 మంది దాదాపు ఎంతోమంది చచ్చిపోయారు. చచ్చిపోయిన తర్వాత భారతదేశం పోయి సర్జికల్ స్ట్రైక్ చేసింది. దేని మీద చేసింది? ఆపరేషన్ సింధూర్ దేని మీద చేసింది? పాకిస్తాన్ టెర్రరిస్టుల మీద చేసిందా, సివిలియన్స్ మీద చేసిందా? మరి టెర్రరిస్టుల మీద చేసినప్పుడు సివిలియన్స్ కూడా అక్కడ అంతా అలానే ఉంటారని మేము అనట్లా. ఏదైతే వాదాన్ని పట్టుకుంటున్నారో ఆ వాదం తలా తోక లేకుండా ఉందంటున్నా నేను. ఇప్పుడు నువ్వు భారతదేశంలో రాజకీయ పార్టీ ఉండొద్దు అనట్లా. నీ ఎజెండా ఏంటి, నువ్వు దేనికోసం పనిచేస్తున్నావు అనేది ఉండాలి. అది లేనప్పుడు మేము ఎవరినైనా వ్యతిరేకిస్తాం. అంటే బీజేపీ ప్రభుత్వాన్ని కావచ్చు, కేంద్ర ప్రభుత్వాన్ని కావచ్చు, ఎవరు వచ్చి ప్రశ్న ఇచ్చినా పాకిస్తాన్తో ఎందుకు అంటగడతా ఉన్నారు అనేది మొదటి ప్రశ్న అందరూ అడిగేటువంటి. నేను ఏమంటున్నా అంటే మోదీ గారిని ప్రశ్నించండి, బీజేపీని ప్రశ్నించండి, మాకేమీ అభ్యంతరం లేదు. ఒకవేళ ఎవరన్నా వెనకేసుకొచ్చినా అది ఎంతో కాలం నడవదు. మీరు చెప్పిన విధంగా మరి బీజేపీకి మీరు ఏం చెప్పారు? కాక్రోచ్ జనతా పార్టీకి అంతమంది వచ్చి మద్దతు ఇస్తున్నారు అంటే మరి ప్రజలు బీజేపీకి ఓట్లు ఎత్తున్నారు. మరి ఎందుకు ఎత్తున్నారు? ఇంత అవినీతి పరిపాలన చేస్తే మీరు చెప్పినవన్నీ చేసుకుంటూ వస్తున్నారు. మరి బీజేపీకి ఎందుకు ఇన్ని స్టేట్లోకి వెళ్తుంది? అట్లాంటి ఈవీఎం ట్యాంపరింగ్లు అంటారు. ఇక మీరు చెప్పుకొస్తే ఎట్లా ఉంటుంది అంటే ఇది ఒక తీరులో రాజకీయాలని దిగజారే పరిస్థితికి తీసుకొస్తున్నారు. ప్రతిపక్షాలకు కూడా నేను విజ్ఞప్తి చేస్తుంది ఏంటంటే ప్రతిపక్షాలకి అధికార పక్షాలకి ఒక విషయం జరిగినప్పుడు దానిలో జరిగిన అంశాల ప్రాతిపదికగా మీరు విషయాన్ని తీసుకుపోతే అది ప్రజలకు మంచిది, భవిష్యత్ తరాలకు మంచిది అంటున్నా. భవిష్యత్ తరాల సంపద నాశనం కాకూడదు. ఇప్పుడు 22 మంది విద్యార్థులు చచ్చిపోయారు. ఆ ప్రాణాలకు బాధ్యత ఎవరు వహించాలి? ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ నీట్ లీక్ అయింది. నీట్ లీక్ అయిన ధర్మేంద్ర ప్రధాన్ గారు బాగానే ఉన్నారు. తర్వాత ధర్నా చేసి ఇప్పుడు వాడుకునే పార్టీలు కూడా బాగానే ఉన్నాయి. మరి 22 మంది విద్యార్థుల పరిస్థితి ఏంటి? వాళ్ళ జీవితాలు ఏంటి? దాని మీద కొట్లాడండి. ఆ పాలసీని తీసుకురండి. భవిష్యత్తులో ఇట్లాంటివి జరగకూడదని తీసుకురండి. ఇప్పుడు ఒకళ్ళు రాజీనామా చేయడం వల్ల వచ్చే ప్రధాన ఉపయోగం ఏమి ఉండదు. నేను రాజీనామా అంశం చెప్పట్లా. సిస్టమ్ ఏదైతే కరప్టెడ్గా ఉందో ఆ సిస్టాన్ని క్లీన్ చేయండి అంటున్నా. అది బీజేపీ అయినా, కాంగ్రెస్ అయినా, లేకపోతే ఇంకో రాష్ట్ర ప్రభుత్వం అయినా, కేంద్ర ప్రభుత్వం అయినా అని తెలియజేస్తాను. చివరిగా ఏం చెప్పదలుచుకున్నారు కాక్రోచ్ జనతా పార్టీ గురించి, వాళ్ళు చేస్తున్నటువంటి ధర్నా గురించి ఏం చెప్పదలుచుకున్నారు? నేను ఏమంటున్నానంటే రాజకీయ అంశాలు తీసుకురాకుండా ఏదైతే ఉపయోగపడే అంశాలు ఉన్నాయో, ఏది నీట్ అంశానికి సంబంధించిన అంశాలు ఉన్నాయో దేశ విచ్ఛిన్నతకి కలగకుండా ప్రజాస్వామ్యతంగా మీరు కొట్లాడండి. దానికి మాలాంటి వాళ్ళు మిగిలిన దేశం అంతా సపోర్ట్ చేసిద్ది. అంతేగాని దాంట్లో రకరకాల ముసుగులు వేసుకొచ్చి రకరకాల వ్యవహారాలు చేస్తానంటే ఖచ్చితంగా మేము వ్యతిరేకిస్తాం.